హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా సాఫ్ట్గా రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది పాకం పడితే రవ్వ లడ్డులు గట్టిగా వస్తాయి అనుకుంటారు కదా. మనం పాకం పట్టుకున్నా కానీ రవ్వ లడ్డులు చాలా సాఫ్ట్గా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మీకు ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలను ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొబ్బరిని మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దీనిలో ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరిని మిక్సీలో వేయకుండా డైరెక్ట్గా తురిమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ అలాగే కొబ్బరి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 1 అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొబ్బరి రవ్వ మిక్స్ చేసి కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న తేమంతా రవ్వ పీల్చుకుని మీరు ఫ్రై చేసుకునేటప్పుడు మంచి టేస్ట్ అలాగే ఫ్లేవరు వస్తుంది రవ్వకి. 1 గంట తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనము కలిపి పెట్టుకున్న కొబ్బరి అలాగే ఉప్మా రవ్వ మిశ్రమాన్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ లడ్డు టేస్ట్ అంతా రవ్వని వేయించుకోవటంలోనే ఉంటుందండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి అసలు వేయించకండి, నెమ్మదిగా వేయించుకోవాలి. రవ్వ ఇలా వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని ఒక 3/4 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి పంచదార క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు పంచదారతో ఇష్టం లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పంచదారలో ఒక 1/3 కప్పు వాటర్ పోసుకొని పంచదార పూర్తిగా కరిగించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పూర్తిగా పంచదార కరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముద్రపాకం తీసుకుంటే మీకు రవ్వ లడ్డు మరీ గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనము వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నేను దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ పాకం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు. మీరు చేత్తో పట్టుకోగలిగే వేడి ఉంటే సరిపోతుంది. కొంచెం మారిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది. చేత్తో మెత్తగా మెదుపుకుంటూ మీకు అవసరం అనిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకొని లడ్డూలాగా చుట్టుకోండి. ఇక్కడ నేను కొంచెం రవ్వ ఎక్కువ తీసుకున్నాను, అందువల్ల నాకు మడి పొడి పొడిగా అయిపోయింది. మీరు పంచదార అలాగే రవ్వ క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటే పాలతో అవసరం ఉండదు. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలని కొంచెంగా యాడ్ చేసుకొని ఇలా లడ్డులాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు రవ్వ చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మీకు కావాల్సిన శక్తిలో రవ్వ లడ్డూలు చుట్టుకోవచ్చు. రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత లడ్డు చుట్టాలంటే కష్టమవుతుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా టేస్టీ రవ్వ లడ్డు జ్యూసీగా ఎలా తయారు చేసుకోవచ్చో. ఇలా కొబ్బరి వేసుకొని రవ్వ లడ్డు చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.